నమస్తే డిసిఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఫైర్. కోటైన తత్వంపై కేసీఆర్ విమర్శలు దుర్మార్గమైనవని వ్యాఖ్య. మాంతా తుఫానుకి సంబంధించి ఇరిగేషన్ శాఖలో ఒక నెల్లూరు జిల్లాలోనే 100 కోట్లకు పైబడి స్కామ్ చేశారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపణలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జమ్మూ కాశ్మీర్ గవర్నర్ మనోజ్ సిన్హా. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. క్యాలెండర్లో తేదీలు మారుతున్నాయి కానీ ప్రజల జీవితాలు మారడం లేదన్న కేటీఆర్. 2 ఏళ్లుగా తెలంగాణ తిరోగమనం వైపు ప్రయాణిస్తుందని ఆందోళన. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఏపీలోని కూటమి ప్రభుత్వంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయని, అవి దుర్మార్గమైనవని మండిపడ్డారు. ఇటీవల బీఆర్ఎస్ నేతలతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన కేసీఆర్ తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో నెల్లూరులో మీడియాతో మాట్లాడిన మంత్రి ఆనం కేసీఆర్ వ్యాఖ్యలకు ఘాటుగా బదిలిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రామరాజ్యం ప్రారంభమైందని అన్నారు. తాను 4.5 దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎంతటి సుపరిపాలన చూడలేదని, కొత్త సంవత్సరంలో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకి సేవలు అందించేటువంటి ఒక మహత్ కార్యంలో మేమందరం పనిచేస్తున్నాం. ప్రజా సేవకులుగా భగవత్ సాన్నిధ్యంలో సామాన్య ప్రజలకి మేలైనటువంటి సేవలు అందించే కార్యక్రమం చేయగలుగుతున్నామనేటువంటి సంతృప్తి పడుతున్న సందర్భంలో అనేక రకాలుగా సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని ఈ రాష్ట్రంలో కొన్ని పక్షాల నాయకులు కానివ్వండి, వాళ్ళ అధినాయకులు కానివ్వండి, ప్రభుత్వాన్ని ప్రజలను మమేకం చేసి బురద జల్లే కార్యక్రమం చేస్తూ ప్రజలు ఏదో తప్పు చేశారు అనే విధంగా వాళ్ళ హావభావాలను ప్రకటిస్తూ దురదృష్టకరమైనటువంటి పరిస్థితులను కల్పించారు. అయినా సమర్థవంతంగా మా ప్రభుత్వం, మా అధికార యంత్రాంగం, మా మంత్రివర్గ సహచరులు ముఖ్యమంత్రి గారి సూచన మేరకు పవన్ కళ్యాణ్ గారి సహచర్యంతో అనేక సమస్యల్ని ఎదుర్కొని ప్రజలకు సేవ చేసుకునే అవకాశాన్ని మేము పొందగలిగాం. ఇన్ని విధాలుగా, ఇన్ని సంక్షేమ అభివృద్ధి పరంగా, పారిశ్రామిక పరంగా, ఉపాధి అవకాశాల పరంగా అభివృద్ధిని, ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలనే తపన, తాపత్రయంతో ఇవాళ మా నాయకత్వం, మా నాయకులు పనిచేస్తూ ఉంటే ప్రతి సందర్భంలో దీనికి ఎలా విఘాతం కల్పించాలి, ఎలా ప్రజలను తప్పుదోవ పట్టించాలి, తప్పుడు కథనాలతో సోషల్ మీడియా ద్వారా ఏ విధంగా తప్పులు చేయించాలి అని దుర్మార్గపు ఆలోచనతో కూటమి నాయకులుగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో పూర్తి సుపరిపాలనతో రామరాజ్యంగా ముందుకు సాగుతుంది. మరి దీన్ని ఎవరు కాదనలేరు, ఎవరు అడ్డుకునేలేరు అనేటువంటి మాటను చెబుతూ అందరి యొక్క శ్రేయస్సు కావాలని, ప్రతి ఒక్కరి శ్రేయస్సుతో మనం నూతన సంవత్సరంలోకి అడుగు పెడతామని చెప్పి, ఈ ఆంగ్ల సంవత్సరంలో మీ అందరి యొక్క సహచర్యం, స్నేహభావం, మీ అందరి యొక్క సంక్షేమాన్ని కోరుకునే ప్రభుత్వం నేటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉంది. మీరందరూ కూడా సుపరిపాలనలో భాగస్వాములు కండి అని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలుగుదేశం. నెల్లూరులో ఇరిగేషన్ అధికారులు, ఉన్నతాధికారులన్న కోట్లన్న లెక్క చేయడం లేదని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆక్షేపించారు. నెల్లూరు క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లా చరిత్రలో ఎన్నడూ లేనన్ని నేరాలు గొడవలు జరిగాయని విమర్శించారు. జిల్లాలో జరుగుతున్న ఘటనలపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనే నమ్మకం తనకు లేదన్నారు. వాంతా తుఫానుకి సంబంధించి ఇరిగేషన్ శాఖలో ఒక నెల్లూరు జిల్లాలోనే 100 కోట్లకు పైబడి స్కామ్ చేశారని ఆరోపించారు. బరితెగిస్తారని చెప్పడానికి నెల్లూరు జిల్లాలో జరుగుతున్నటువంటి ఇరిగేషన్ శాఖలో జరుగుతున్నటువంటి అనేక సంఘటనలు ఒక ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏ స్థాయికి చేరిపోయారు నెల్లూరులో ఇరిగేషన్ శాఖ అధికారులంటే, ఉన్నతాధికారులంటే లెక్కలేదు. కనీసం కోర్టులైనా లెక్క చేస్తారంటే కోర్టులను కూడా లెక్క చేసేటువంటి పరిస్థితులు లేరు. పాపం కమిషనర్ నుంచి కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ దగ్గర నుంచి ఎస్సీకి రాసినటువంటి లేఖ. ఈ లేఖ సారాంశం ఏమిటి అంటే అక్కడ ఉంది, కోర్టు కేసులు పెండింగ్ లో ఉంటే ఆ కోర్టు కేసులకి మేము డబ్బులు విడుదల చేస్తే కోర్టులో కేసులు పడ్డాయి, కోర్టులు సీరియస్ అవుతున్నాయి కాబట్టి వెంటనే వాటికి చెల్లింపులు చేపట్టాలి, జాప్యం చేస్తే మాకు శిక్షలు పడతాయి కాబట్టి మమ్మల్ని ఈ విధంగా మీరు కోర్టు కేసులు ఇబ్బంది పడుతున్నాయి అని చెప్పని చెప్తే దానికి నిధులు విడుదల చేస్తే ఎల్ఓసి ఇస్తే ఆ కోర్టు కేసుల్ని పక్కన పెట్టేసి ఏదైతే కోర్టు సీరియస్ అవుతుందో మీరు పలానా తేదీ లోపల చెల్లింపులు చేపట్టాలని అంటుందో వాటిని పక్కన పెట్టేసి మిగతా వాటికి చెల్లింపులు చేస్తే ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి దానివల్ల అని చెప్పని కోర్టుకు సంబంధించినటువంటి కేసులను ఉదాహరిస్తూ ఆ అధికారులు కమిషనర్ కడా నుంచి ఎస్సీ గారిని ఎక్స్ప్లెనేషన్ అడుగుతూ ఇంత దురదృష్టకరమైనటువంటి సంఘటనలు ఎన్నడూ జరగలేదని చెప్పి మీ వల్ల మీరు తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల మేము ఇబ్బందులు పడుతున్నాము అంటే కోర్టు ధిక్కారం ఉండి కోర్టు కేసు ఉండి ఉన్నతాధికారులు వాటికి డబ్బులు విడుదల చేస్తే ఆ డబ్బుల్ని స్థానిక రాజకీయ నాయకులు చెప్పినట్టుగా వీళ్ళ ఇష్ట ప్రకారం ఎవరు పడితే వాళ్ళకి విడుదల చేసేసి కోర్టు ఆదేశాలు బేఖాతరు చేసి ఉన్నతాధికారులు జైలుకు పోయేటువంటి పరిస్థితి ఉన్నా కూడా లెక్క చేయనటువంటిది ఒకటి. దీనితో పాటు కళ్ళు బైరులుగా ఏంటంటే ఈ మధ్య నేను మాట్లాడాను, అయ్యా ఈ జిల్లాలో ఎస్సీ దగ్గర నుంచి మేనేజర్ దగ్గర నుంచి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు అని అంటే వెంటనే సోమిరెడ్డి స్పందించాడు, గోవర్ధన్ రెడ్డి అధికారులు బెదిరిస్తున్నాడు. ఎందుకంటే సామెత ఉంది కదా, ఇక్కడ లైట్ వేస్తే ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడ లైట్ వెలగద్దు అన్నట్టుగా ఈడ అనగానే ఆయన కోపం వచ్చింది. ఈరోజు దానికి సంబంధించి మీకు చూపిస్తా, కళ్ళు బైరులు గమ్మేటువంటిది ఒక అధికారి నేరుగా ఆయన ఫోన్ నెంబర్కే ఫోన్ పేలు కొట్టినటువంటిది. పాపం నాకు అనిపిస్తుంది వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు అడుగు చేయడాలో నడిపిస్తున్నట్టు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు టెక్నాలజీ కాజ్యుడు కదా, మళ్ళీ మనిషి పోవడము డబ్బులు ఇవ్వడము ఇబ్బందులు ఎందుకులే, ఎక్కడికక్కడ ఫోన్ పేలు కొడితే నేరుగా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అన్నాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినటువంటి టెక్నాలజీ ఏంటంటే అవినీతి కూడా పాపం వాళ్ళు వెళ్ళడం, కారు పెట్రోల్ లోపల పోవడం, మళ్ళీ ఏసీ చూడటం, మళ్ళీ ఇంకొకటి తెలియడం, ఇవన్నీ ఏమి లేకుండా నేరుగా అట్ట కొట్టేస్తే ఫోన్ పేలు వెళ్ళిపోయేటట్టుగా. అంటే ఒక అధికారి ఏ రోజైనా సరే చరిత్రలో ఇంత బరి తెగించి నేరుగా ఫోన్ పేలు కొట్టించుకున్నాడు అని అంటే, ఫోన్ పేలు ఇంత దూరం పడ్డాయంటే ఇంకా అధికారి ఎంత విచ్చలవిడితనంగా వ్యవహరించుంటాడు అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. చంద్రబాబు చెప్తుంటాడు సంక్షోభంలో అవకాశాలు ఎదుర్కోవాలని. ఆహా, ఏమి ఫాలో అవుతున్నారబ్బా నీ ఎమ్మెల్యేలో, సంక్షోభం ఏర్పడితే అవకాశాలు ఏ విధంగా ఎదుర్కొంటున్నారు. ఈరోజు వర్షాలు వరదలు వస్తే పాపం ప్రజలు ఇబ్బందులు పడితే అటువంటి సంక్షోభంలో దొంగ బిల్లుల పేరుతో ఇరిగేషన్ లో ఒక నెల్లూరు జిల్లాలో మోంతా తుఫానికి సంబంధించి 100 కోట్లకు స్కెచ్ చేశారంటే ఇది కదా పరిపాలన అంటే, ఇది కదా సంక్షోభంలో అవకాశాలు ఎదుర్కోవాలంటే. ఇంతకన్నా సంక్షోభంలో అవకాశాలు ఎదుర్కొనేటువంటి ఉండదు. కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి సిద్ధాంతాన్ని 100కి 100 పాళ్ళు ఆచరించి చూపిస్తున్నటువంటి వీళ్ళకి పాపం చంద్రబాబు గాని పవన్ కళ్యాణ్ గాని కూటమి ప్రభుత్వం గాని నేను సంక్షోభంలో ఉంటే అవకాశాలు ఎదుర్కోమన్నా బ్రహ్మాండంగా అవకాశాలు ఎదుర్కొని మీరు 1000 కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని చెప్పి శబాష్ అని చెప్పి సర్టిఫికేట్ ఇవ్వాల్సినటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఈరోజు ఎంత విచ్చలవిడిగా ఈ ప్రభుత్వంలో అవినీతి జరిగిందనేటువంటిది తెలియజేస్తూ, ఇప్పటికైనా నాకు తెలిసి మీకు అంత మాత్రం నీతి నిజాయితీ ప్రభుత్వానికి వెళ్ళినప్పుడు వీళ్ళ మీద ఉంటుంది అనుకోండి. నీతి నిజాయితీ ఉంటే దీని మీద విచారణ జరిపించి చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇటువంటివి చర్యలు తీసుకుండా ఉండాలని డిమాండ్ చేస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీటన్నిటినీ ఇప్పటికే నమోదు చేస్తున్నాం. ప్రతి విషయాన్ని ఖచ్చితంగా వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జి పొత్తి రామరాజు ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ వేదిక ద్వారా నియోజకవర్గానికి చెందిన ప్రజల నుండి పలు సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించబడ్డాయని రామరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మత్స్యకార అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ కొల్లు పెద్దిరాజు, ఏఎంసీ చైర్మన్ జక్కం శ్రీమన్నారాయణ, రాష్ట్ర అగ్నికుల క్షత్రియ సాధికార కమిటీ కన్వీనర్ మాజీ చైర్మన్ కొప్ప రవీంద్రనాథ్ ఠాగూర్, నర్సాపురం మండల అధ్యక్షులు ఉమామహేశ్వరరావు,
జిల్లా అధికార ప్రతినిధి డాక్టర్ సిగ్నిడి రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ముఖ్య నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చి నిరంతరం ప్రతి శుక్రవారం ఈ కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ ప్రజల తరఫున అన్ని రకాలుగానే కూడా ప్రజలకు కూడా సహకారం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గ్రీవెన్స్ ద్వారా ప్రజలకు ఇచ్చిన ప్రతి రిప్రజెంటేషన్ కి ప్రజలకు సమాధానం కూడా గవర్నమెంట్ నుంచి చెబుతా ఉన్నారు ఆ పరిష్కారం గురించి. కాబట్టి ఈ గ్రీవెన్స్ చాలా ఉపయోగపడుతున్నాయని ప్రజలందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ గ్రీవెన్స్ లో ప్రజల సమస్యకి పరిష్కారం కొరకు మేము అందరూ కూడా కృషి చేస్తామని చెప్పని కోరుకుంటూ ఈ యొక్క సమస్యల పరిష్కారానికి సహకరిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి, లోకేష్ బాబు గారికి, అలాగే కేంద్ర మంత్రి వర్మ గారికి, అలాగే మా స్థానిక శాసనసభ్యులు విప్పు నాయకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాదాపు 60 అంశాలతో సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేశామని సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ తెలిపారు. సంతనూతలపాడు నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమానంగా ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్ల మరమ్మతులు, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ, సీఎంఆర్ఎఫ్ ద్వారా వైద్య ఖర్చులకు 8 కోట్లకు పైగా నిధుల పంపిణీ వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు. కూటమి ప్రభుత్వం ఎలక్షన్లో బ్రహ్మాండమైన విజయం సాధించింది. అనేక హామీలు ఇచ్చారు. ప్రజలు కూడా పోయిన వైసీపీ ప్రభుత్వం అసలు ఈ రాష్ట్రాన్నే చెడగొట్టారని ప్రతి ఒక్కరూ అభిప్రాయపడి ఈసారి 161 సీట్లు వచ్చాయంటే అది ఎవరు ఊహించని విధంగా అంత వ్యతిరేకంగా ఉంది పోయిన ప్రభుత్వం మీద. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన చేస్తే మంచి జరుగుతుందని ఆ నమ్మకం కూడా ఉంది. ఈ 2 వల్ల మాకు ఇన్ని మంచి సీట్లు వచ్చిన తర్వాత దగ్గర సంవత్సరంన్నర దాటింది. ఈ రోజు మేము ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ తెలుగుదేశం కూటమి ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, లోకేష్ గారి గైడెన్స్ తో ఈ రోజు మేము చాలా ప్రజలకి చాలా చేసాం. కొంతమందికి ఇంకా తెలియటం లేదు, చాలా అందుకని ఒక లిస్టు తయారు చేశాం. మేము ప్రెస్ రిలీజ్ ఇస్తున్నాం. దాంట్లో కొన్ని అంశాలు మేము తెలియజేస్తాము. సూపర్ 6 పథకాలు సూపర్ హిట్. తల్లికి వందనము దగ్గర 10,090 కోట్ల చెల్లింపు చేశారు. 67.27 లక్షల మంది విద్యార్థులకి సాయం చేశాం. ఇది మీ అందరు గుర్తుపెట్టుకోవాలా. పోయినసారి ఇంటికి ఒకరికే ఇచ్చారు. మేము ఎంతమంది అర్హులైతే వాళ్ళకి ఇస్తామన్నాం. ప్రతి ఇంట్లో చదువుకునే వాళ్ళు ఉంటారు. ప్రతి ఒక్కరికి ఈ పథకం వల్ల ప్రతి ఇంటి వాళ్ళు క్యాస్ట్ వైజ్ కానీ, రిలీజియన్ వైజ్ కానీ, ఏదైనా కానీ పార్టీలు అతీతంగా లాభపడిన విషయం మీకు తెలియజేస్తాం. మేము తిరిగినప్పుడు, సుపరిపాలన తిరిగినప్పుడు కొన్ని ఇళ్లలో 5 మందికి కూడా వచ్చినాయి మేము చూసాం. మేము ప్రత్యేకంగా చూసాం. దాని తర్వాత శ్రీశక్తి పథకం ఆగస్టు 15 నుంచి పథకం ప్రారంభమైంది. మహిళలకి ఉచిత బస్సు ప్రయాణము. ఇప్పుడు వరకు 3,25 కోట్ల ప్రయాణికులు ఈ ఉచిత బస్సు సౌకర్యాలు పొందారు. ఇప్పుడు వరకు పథకానికి 1,144 కోట్ల ఖర్చు అయింది. అదేవిధంగా అన్నదాత సుఖీభవ 16 లక్షల మంది రైతులకి 6,310 కోట్ల రైతుల ఖాతాలో జమ జరిగింది. అదేవిధంగా దీపం పథకం కింద 3 ఉచిత సిలిండర్లు. ఇప్పుడు వరకు 2,684 కోట్లు, దాదాపు 2 కోట్ల సిలిండర్లు జనాలకు మనం పంపిణీ చేశాం. ఇవన్నీ కాకుండా ఎన్టీఆర్ భరోసా ఇప్పుడు వరకు 50,000 కోట్ల రూపాయలు పైగా పెన్షన్ కోసం ఖర్చు చేశాం. ఏడాదిలో 33 కోట్లు పంపిణీ, నెలకి 2,750 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. అదే కాకుండా అన్నా క్యాంటీన్లు, గీత కార్మికులకు 10% రిజర్వేషన్లు. ఈరోజు ఈ ఏడాది మైనార్టీ సంక్షేమానికి 3,670 కోట్ల వ్యయం. ఇలాంటి ఎన్నెన్నో పథకాలు అంటే మేము చూస్తూ ఉంటే దగ్గర దాపు ఒక ఆటో డ్రైవర్లకి అందరికీ. ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటున్నారు, ఒక దగ్గర 60 మందికి మేము 60 విషయాలు ప్రజల్లోకి మేము తీసుకొని వెళ్ళాము. అంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే తల్లికి వందనం అంటే మాకు ఒకటే పడింది, దాని తర్వాత ఈ ఆటో వాళ్ళకి ఇచ్చాము, మత్స్య కార్మికులకి ఇచ్చాము, బస్సులు ప్రయాణికులకి ఇచ్చాము. సో ఇవన్నీ ఏంటిదంటే ప్రతి ఒక్కటి చెప్పాలంటే చాలా టైం పడుతుంది. అయినా కానీ మీ అందరికీ ప్రెస్ రిలీజ్ ఇస్తున్నాము. 60 అంశాలలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత తక్కువ కాలంలో ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ మేము చేసాము. మేము కూడా జనాల్లో వెళ్ళినప్పుడు ఇవన్నీ మాకు అర్థమవుతా ఉంది. ఏంటంటే ప్రజల్లో చాలా తెలివిమంతులు.
ఎందుకంటే వాళ్ళకి అన్ని పరిస్థితులు తెలుసు. ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో కూడా ఇంత పనులు చేశారనేది వాళ్ళకి అర్థమవుతా ఉంది. వాళ్ళు సాటిస్ఫైడ్ ఉన్నారు. అయినా కానీ ఏంటిదంటే మాకు వచ్చిన ఇబ్బంది ఏంటిదంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఎక్కువ చేస్తారని ప్రతి కళ్ళల్లో ఉంది. అది కూడా ఇప్పుడు ఊహించడానికన్నా ఎక్కువ చేసాం. రాబోయే కాలంలో కూడా ఇంకా బాగా చేస్తామని ఈ సందర్భంగా తెలియదు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.